Please. Hi. Please. Hi. Kindly request. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! స్టార్టింగ్‌లో అయితే చాలా బాగుంటది. కొంచెం కొత్తగా లాగానే ఉంటది. అది నేను ఒక హిందీ వీడియో చూషిన. దాన్ని చూసి నేను ఇది ట్రై చేషిన. చాలా బాగుంటది. ఒకసారి ఫుల్ స్క్రీన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేయండి. బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా తక్కువ ఫోటోస్ యూజ్ అవుతుంది. కావాలంటే ఒకటే ఫోటో పెట్టుకోండి బాగానే ఉంటది. ఓకే. చాలా బాగుంటది. ఒక ఫోటోతోటి కూడా చెప్తాను. చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీరు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీరైతే వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడి నుంచి మీరైతే అప్లికేషన్ అయితే యూజ్ చేయండి. మీకు ఉంటది అది. నేను ఎక్కువ చెప్పను. ఓకే. నేను యూజ్ చేసింది చూపిస్తాను మీకు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నేను అప్డేట్ చేసిన మళ్ళీ. ఓకే. అప్డేట్ అంటే నేను పర్చేజ్ చేసిన కాబట్టి సబ్స్క్రిప్షన్ ఉంది నాది. ఓకే. కాబట్టి నేనైతే యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి 5.0.249 వర్షన్ ఇది. ఓకే. మీకు కూడా ఇదే వర్షన్ అయితే ఉంటది. అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఎక్కువ చెప్పను. ప్లీజ్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోనే మీకు ఫాంట్ కూడా ఉంటది. ఫాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ప్రీసెట్ అంటే దీంట్లో మీరు డెఫినెట్‌లీ ఆ ఫాంట్ అనేది ఉండాలి. లేకపోతే ఇప్పుడు వీడియో క్లిప్ ఇస్తే అందులో ఫోటోస్ ఉన్నాయి కదా! అవి ఫోటోస్ రాదు. కాబట్టి డెఫినెట్‌లీ వీడియో క్లిప్పే యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అండ్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను మీకు. దాంతో పాటు రిక్వెస్ట్ ఏందంటే ఫాంట్ యూజ్ చేయండి బాగుంటది. డెఫినెట్‌లీ బాగుంటది. ఒకసారి బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరైతే కిందికెళ్ళండి. కిందికెళ్ళిన తర్వాత దీనికున్న ఎఫెక్ట్ కింద ఫోటో ఉంది కదా! కింద ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి ఫస్టు. ఓకే. కింద ఫోటోని మాత్రమే కాపీ చేసి ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. నో ప్రాబ్లమ్ అవసరం లేదు మనకు ఫోటో డిలీట్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఓకే. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని కరెక్ట్‌గా ఎంతవరకు పెడతారంటే 9 సెకండ్ 8 మిల్లీ సెకండ్ వరకు పెట్టండి. ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ వరకు పెట్టి సాంగ్ దగ్గర తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత దీన్నే సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి పేస్ట్ చేయండి. ఇంతకుముందు మనం కాపీ చేసినాం కదా! అది ఇక్కడ సెట్ అయిపోతది. కానీ ఇది చాలా డార్క్‌లో వస్తది. ఓకేనా? చాలా అంటే చాలా డార్క్‌లో అంటే కొంచెం ఓకే. బ్లాక్‌లో వస్తది. ఈ బ్లాక్‌లో కాకుండా మీకు నార్మల్‌గానే కావాలంటే ఓపెన్ చేసి సాచురేషన్ మైనస్ చేసుకోండి. అంటే తీసేయండి. హైడ్ చేసేయండి. దాంతో పాటు ఎక్స్‌పోజర్ కామని కూడా హైడ్ చేసేయండి. ఇప్పుడు చూడండి చాలా నీట్‌గా కనిపిస్తది. కానీ బ్లర్ ఉంటది. మీరు కూడా బ్లర్రే యూజ్ చేయండి. బ్లర్ ఎందుకంటే ఫస్ట్ టాప్‌లో లిరికల్ హైలైట్‌గా కనిపించాలంటే బ్యాక్ సైడ్‌లో ఉన్న ఫోటో అయితే బ్లర్ కావాలి. 2 హైలైట్‌గా కావాలంటే లుక్ అనేది రాదు కాబట్టి బ్లర్ అయితే బ్యాక్ సైడ్‌లో ఉన్న ఫోటోనే కావాలి. లేకపోతే మీరు ఇలాంటి ఫోటో అవసరం లేకుండా ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యూజ్ చేసిన చూడండి ఇలా. కానీ ఆ లుక్ అనేది రాదు. కాబట్టి అదే యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కువ బ్లర్ చేసుకోండి. దీన్నే ఎక్కువ బ్లర్ చేసుకోండి ఇలా. ఓకే. ఇది కూడా సూపర్‌గానే ఉంది. చూడండి బ్యాక్ సైడ్‌లో అది కూడా బాగానే ఉంది. కాబట్టి అదైతే యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? దీనికి ఎఫెక్ట్ కానీ అన్నీ మాక్సిమం యాడ్ చేసినా మీరు ఏం లేదు. ఒక గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటది ఇక్కడ. ఓకేనా? మళ్ళీ గ్రూప్‌లో సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసి కొంచెం సైజ్ తక్కువ చేసి ఇక్కడ చూడండి ఈ కార్నర్‌లో అయితే పెట్టాలి. ఓకే. ఆ ఫోటో అనేది మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే. కిందికి తీసుకురావాలి. అది కూడా షేప్ కిందికి తీసుకొస్తేనే మీకు అది క్లియర్‌గా కనిపిస్తది. టాప్‌లో ఉంటే ఇలా కనిపిస్తది. కాబట్టి ఆ షేప్ కిందికి తీసుకొస్తే ఇలా కనిపిస్తది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. చేంజ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం మళ్ళీ. చేంజ్ అయిపోయింది ఇలా. ఓకే. కాబట్టి ఏవైతే లిరిక్స్ ఉన్నాయో అంటే ఏవైతే ఫోటోస్ ఉన్నాయో అవి అన్ని దాంట్లో ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి కంపల్సరీ బాగుంటది. ఓకే. మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే ఎక్కువ ఏం చెప్పను. ఓకేనా? ఇప్పుడు మనం నార్మల్ ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం. అంటే మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ రోలెక్స్ ఫోటోస్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో చాలా ఫోటోస్ పెట్టాను. మాకు కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడే పెట్టేస్తాను. మీకు ఎడిటింగ్ ట్రై చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? చెప్పండి. నో ప్రాబ్లమ్. నాకైతే నేను పెడతాను. ఓకే.
కొన్ని ఫొటోస్ పెడుతున్నాను, ఎక్కువ ఎందుకు టైం వేసాను. ఓకే, కొన్ని అయితే ఫొటోస్ అయితే పెట్టేసిన. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఫుల్ ప్రాజెక్ట్లోని ఫొటోస్ యాడ్ చేస్తే దానికి మళ్ళీ ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. అందులో ఫస్ట్ సెకండ్ ఉంటుంది. ఫస్ట్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో దగ్గర వద్దాం, మనం యాడ్ చేసిన ఫోటో దగ్గర ఈ ఫోటోని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో అయితే ఆర్జీబీ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని మీకు నచ్చకపోతే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. కానీ దాంతో లుక్ చాలా బాగుంది. అందులో వైబ్రేషన్ అనేది వస్తుంది కదా, బేస్ అనేది. ఓకే, ఈ బేస్ని ఇది బాగా సింక్ అవుతుంది కాబట్టి పెట్టుకోవచ్చు అలా. ఓకేనా, ఇలా ఫస్ట్ ఫోటోని యాడ్ చేసిన, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేద్దాం, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేద్దాం. అంటే గ్యాప్ ఇచ్చి ఫోటోకి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కూడా సేమ్ షేక్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద వచ్చేసి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ మిగిలిపోయిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో గ్యాప్లో ఉన్న ఫొటోస్కి ఇక్కడ నుంచి మీరు కవర్ అయితే చేసేయండి, సెట్ అయిపోతుంది. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు కొంచెం లేట్ అయినా రీప్లై అయితే ఇస్తాను, అంతే. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. టెంప్లెట్ అయితే ఇచ్చాను, కావాలంటే యూజ్ చేసుకోండి. జై హింద్.